హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో హీరో రామ్ గారి, పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్లో వచ్చిన సెకండ్ మూవీ డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూ తెలుసుకుందాం. రివ్యూ అయితే చాలా షార్ట్గా అయితే చెప్తాను. డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి ఒక స్టైల్ అంటూ ఉంటుంది. ఎక్కువగా తన సినిమాల్లో విలన్స్ని హైలైట్గా చూపిస్తుంటారు. విలన్ ఖచ్చితంగా మాఫియా డానే అంటాడు. అలాగే హీరోకి ఒక మదర్ సెంటిమెంట్ ఉంటుంది. హీరోయిన్ మధ్య వచ్చే రొమాన్స్ సన్నివేశాలని హైలైట్ చేసి చూపిస్తుంటారు. అలాగే హీరోయిజాన్ని కూడా చాలా బాగా అయితే హైలైట్ చేసి చూపిస్తుంటారు. ఇది పూరి జగన్నాథ్ గారి ఫార్ములా. తన గత చిత్రాలు కూడా అన్నీ కూడా ఇదే ఫార్మాట్లో అయితే ఉంటాయి. ఈ సినిమా కూడా సేమ్ ఇదే ఫార్మాట్లో అయితే తీశారు. ఇస్మార్ట్ శంకర్ కి కొనసాగింపుకు వచ్చిన ఈ డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాలో ఇస్మార్ట్ శంకర్ తో పోల్చి చూస్తే మాత్రం ఈ సినిమాలో మనం చాలా నిరుత్సాహపరుస్తుంది. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ లో చాలా సాంగ్స్ కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, ఫైట్ సీక్వెన్స్ కావచ్చు, అందులోని కథ కావచ్చు, మనల్ని కొంచెం థ్రిల్కి అయితే గురి చేస్తాయి. కానీ ఈ సబ్జెక్ట్లో అయితే ఎక్కడ మనల్ని థ్రిల్కి గురి చేసే సన్నివేశాలు కానీ, ఎంటర్టైన్మెంట్కి గురి చేసే సన్నివేశాలు కానీ ఎక్కడైతే లేవు. సినిమా 2 గంటల 40 నిమిషాల సేపు ఉన్న సినిమా బోరు కొట్టించే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి తప్పించి ఎక్కడా కూడా కథ మీద ఇంట్రెస్ట్ కలిగించే సన్నివేశాలు కావచ్చు, థ్రిల్కి గురి చేసే సన్నివేశాలు కావచ్చు ఎక్కడైతే పూరి జగన్నాథ్ గారు డిజైన్ చేయలేదు. సినిమా అంతా అయితే చాలా బోరు కొడుతుంది. సినిమాలో మనకి ఏదన్నా నచ్చింది అంటూ ఏమన్నా ఉంది అంటే హీరో రామ్ గారి నటన చెప్పాలి. హీరో డ్యాన్స్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, డైలాగ్ డెలివరేషన్ కావచ్చు, ఆ యాస కావచ్చు, కరెక్ట్గా అయితే 100% అయితే రామ్ గారు న్యాయం చేశారు. చాలా ఎనర్జెటిక్ స్టెప్పులతో అయితే మెప్పించారు. కానీ ఇస్మార్ట్ శంకర్లో ఉన్నంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, అండ్ హైలైట్ సాంగ్స్ కావచ్చు అయితే ఈ సినిమాలో ఎక్కడైతే లేవు. ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమాలో అయితే ఆడియన్స్ని మెప్పించే సన్నివేశాలు కానీ అయితే ఎక్కడైతే ఏం లేవు. ఇస్మార్ట్ శంకర్తో పోల్చి చూసుకుంటే మాత్రం నిరుత్సాహం ఎదురవుతుంది. అలాగే ఈ సినిమాలో ఆలీ క్యారెక్టర్ గురించి ఎక్కువగా పూరి జగన్నాథ్ గారు చెప్పడం జరిగింది. ఆ మోకా అనే క్యారెక్టర్ అయితే చాలా, నిజం చెప్పాలంటే చాలా చిరాకు కలిగించే క్యారెక్టర్. అది చూస్తున్నంత సేపు ఆ డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఆలీ గారు చేసే డబుల్ మీనింగ్ సైకిల్ కావచ్చు, ఇలాంటివి అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే అసలు చూడలేరు. అసలు దీన్ని చాలా ఆ యొక్క క్యారెక్టరే చాలా ఇరిటేట్ చేసే విధంగా అయితే డిజైన్ చేశారు. ఓవరాల్గా చూసుకుంటే అయితే సినిమాలో అయితే ఎక్కడైతే మనల్ని ఎంటర్టైన్మెంట్ గురి చేసేటట్టయితే లేదు. కాబట్టి పూరి జగన్నాథ్ గారు చాలా నిరుత్సాహపరిచారని చెప్పొచ్చు. ఇస్మార్ట్ శంకర్తో పోల్చి చూస్తే మాత్రం అసలు ఈ సినిమా అయితే ఎక్కడైతే దాని దరిదాపుల్లో కూడా లేదని చెప్పొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే నేనైతే ఈ సినిమాకి 200 రూపాయల టికెట్ కాస్ట్ అయితే పెట్టాను. నాకు ఈ 200 రూపాయలకి 100 రూపాయల ఎంటర్టైన్మెంట్ కూడా గిట్టుబాటు అయితే అవ్వలేదు. సినిమాలో ఎక్కువ శాతం తుపాకీ సౌండ్లు తప్ప మనకైతే కథలో సౌండ్ అయితే ఎక్కడా కనిపించదు. కథ ఎలాగో రొటీన్గా ఉన్నప్పటికీ అందులో కథనం అన్నా, స్క్రీన్ ప్లే అన్నా బాగుందా అంటే స్క్రీన్ ప్లే కూడా రొటీన్ సన్నివేశాలతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనకు అర్థమైపోతుంటుంది. ఈ సినిమాని మీరు ఎవరైనా చూసినట్లయితే మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.